ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ ఇటు ఆదిలాబాద్ జిల్లాలోనూ కూడా వివిధ పెట్రోల్ బంకుల్లో ఉదయం నుండే అందరూ కూడా వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతూ పెట్రోల్ కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున మరి అందరూ కూడా వాహనదారులు క్యూ లైన్లో ఉంటూ మరి పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. మనం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పెట్రోల్ షార్టేజ్ ఏమైనా ఉందా? ఎందుకు అందరూ కూడా ఈ విధంగా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో క్యూ కడుతున్నారు? ఏమో సార్, మరి మార్నింగ్ నుంచి అయితే పెట్రోల్ అయితే ఏడ కనబడతలేదు సార్. మార్నింగ్ నుంచి అన్ని పెట్రోల్ బంక్ తిరుగుతున్నాం, ఏడైతే పెట్రోల్స్ లేవు సార్. మళ్ళీ పెట్రోల్ కూడా లిమిట్గానే పోస్తున్నారు సార్. 100-200 రూపాయలకి, దానికంటే మించిగా అయితే ఎక్కువ పెట్రోల్ పోస్తలేదు సార్. మరి ఇది దేనికనేది అయితే తెలియదు సార్. ఒక రకంగా అయితే ఇది ఇరాక్ వార్ వల్ల అట్లా అంటున్నారు. మళ్ళీ దీని పెట్రోల్కి సంబంధించిన మేనేజ్మెంట్ అయితే లేదు. పెట్రోల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ఓన్లీ మాటలు చెప్పడం వలన అట్లా జనాల్లో అట్లా వైరస్ అవుతుందని అంటున్నారు సార్. మరి దీని గురించి పూర్తిగా అయితే ఏం తెలియదు సార్. అంటే మ్యాక్సిమం అంటే మీరు తరచూ రోజు ఎంత పెట్రోల్ వేస్తుంటారు? ఎక్కడెక్కడికి వెళ్తుంటారు? ఇప్పుడు మీరు అంతా ఎంతవరకు వేయాలని ఇక్కడికి వచ్చారు సార్? ఇప్పుడైతే రోజుకైతే ఒక్కరోజు తప్పించి ఒక్కరోజు 200 రూపాయలు తీసుకుంటాం సార్. కానీ ఇవాళ అయితే ఒక 2-3 వేలే తీసుకుపోదామని ప్లానింగ్ తోటి వచ్చినాం సార్. అంటే ఏంటి అంటే జనాలు అందరిలో ఏం పుకారు వస్తుంది? ఏమనుకున్నారు అందరు కూడా? అంటే ఇది లాక్డౌన్ పడే అవకాశాలు ఉందని అంటున్నారు సార్. లాక్డౌన్ పడే అవకాశాలు ఉందని అంటున్నారు. వేరేదైతే ఇప్పుడు దాని యుద్ధం ఎఫెక్ట్ వల్లనే ఇట్లా అవుతుందని అంటున్నారు. కొంతమంది అయితే లాక్డౌన్ అంటున్నారు, మళ్ళా కొంతమంది అయితే ముందుగానే బెదిరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది ఇక్కడ వాహనదారులు ఉన్నారు, అన్నట్టు తెలుసుకుందాం. మరి పెట్రోల్ బంకుల వద్ద బారులు తిరిగారు సార్. పెద్ద మొత్తంలో అందరూ కూడా క్యూ కడుతున్నారు. పెట్రోల్ షార్టేజ్ అని అంటున్నారు. ఎందుకు ఇలా పుకార్లు వస్తున్నాయి? మీరందరూ ఏమనుకుంటున్నారు సార్? ఇది ప్యానిక్ మూలంగా క్రియేట్ అయింది. ఇది వాట్సాప్ గ్రూప్లలో కొన్ని సరుకులు వచ్చేసరికి ఎంత పబ్లిక్ ప్యానిక్ అయింది. కానీ గవర్నమెంట్ మంచిగా వర్క్ చేస్తున్నాయి, లిమిటేషన్ పెట్టేసి దాన్ని, తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి అందరికీ పెట్రోల్ అందరికీ గవర్నమెంట్ కూడా మంచిగా స్టెప్స్ తీసుకుంటూనే మేము అనుకుంటున్నాం. దాంట్లో పబ్లిక్ దీంట్లో ప్యానిక్ కావద్దు, గవర్నమెంట్ ఏం చెప్తే దాన్ని బట్టి నడాలని మేము అంటున్నాం. యుద్ధం గురించి అది ఉన్నది వాస్తవమే మాట, కానీ కొంచెం మనం కూడా ప్యానిక్ కావద్దని నేను అనుకుంటున్నాను. అంటే మీరు రోజు విధులకు కానీ ఇతను బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఈ బైక్లో ఎంత పెట్రోల్ కొట్టించేవారు? ఇప్పుడు ఎంత కొట్టిస్తారు సార్? యూజువల్ అయితే మేము వీక్లీ వన్స్ వేసుకుంటున్నాం సార్. కొందరు ఆదివారం మాత్రమే ఎవ్రీ వెడ్నెస్డే వేసుకుంటాం. మేము ఇలా వచ్చేసరికి ఈ పరిస్థితిలో చూసరికి మేము వీక్లీ 500 మేము పెట్రోల్ వేసుకుంటాం. కానీ ఈ పరిస్థితిని బట్టి మేము కూడా అడ్జస్ట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేసుకుని 200 పెట్రోల్ వేసుకుంటున్నాం సార్. పెట్రోల్ బంక్ యజమాని మౌనిష రెడ్డి గారు ఉన్నారు, వారిని అడుగుతున్నాం. సార్, పెట్రోల్ బంక్ వద్ద జనం అంతా కూడా పెట్రోల్ కోసం ఎంతో ఉదయం నుంచే ఇస్తున్నారు. అసలు పెట్రోల్ షార్టేజ్ ఉందా? మరి జనాలందరికీ కూడా మీరు ఏం చెప్తున్నారు? పెట్రోల్ షార్టేజ్ అయితే ఏం లేదు అండి. ఇప్పటికి కూడా చెప్తున్నాము. నిన్నటి నుండి రాత్రి నుండి ఎందుకంత పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు, ఎందుకంత ఆందోళన చెల్తున్నారు మాకు అర్థమైతే లేదు. పెట్రోల్ ఎక్కడ కూడా షార్టేజ్ లేదు మాకు. ఇప్పుడు మేము ఇవాళ రాత్రి బండి పోయింది, మార్నింగ్ రీచ్ అయింది. ఇప్పుడు బండి లోడ్కి వెళ్తుంది, లోపలికి తీసుకొని వస్తుంది. కానీ అనవసరంగా పెట్రోల్ దొరకదనే ఆలోచన. అంత పెద్ద ఇరాక్ వారు అప్పుడే మేము డ్రై పెట్టలేదండి. ఇప్పుడు డ్రై ఉండదు పంపు. మీరు కొంచెం సహకరించాలా. ఎవరైనా కూడా కన్జ్యూమర్ కావాల్సింది 2 రోజుల స్టాక్ ఒకటే రోజు తీసుకోవాలంటే కూడా కష్టమే కదా మాకు కూడా. ఇప్పుడు మనకు రావాల్సింది 300 కిలోమీటర్లు రావాలా పోవాలంటే 600 కిలోమీటర్లు. ఒక బండి పోయి రావాలంటే 24 గంటలు పడుతుంది మాకు. అందరు కూడా కొంచెం సహకరించండి. ఎంత అవసరం ఉందో అంత పోయించుకోండి. కానీ అనవసరంగా వచ్చి 100 రూపాయల దగ్గర 1000 రూపాయలు పోయించుకొని పోతే ఇక మేము ఏం చేయాలి? అది బండిలో నిలువ ఉండడం తప్ప యూజ్ ఏం లేదు కదా. దానికి తిరగరు కదా. 2 వీలర్లో ఎంత అవసరం ఉందో, ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో అంత పోయించుకోండి తప్ప అనవసరంగా పోయించుకొని ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకండి. ఎందుకంటే ఎక్కడ కూడా పెట్రోల్ కొరత కానీ డీజిల్ కొరత కానీ లేదు. పబ్లిక్ అనవసరంగా టెన్షన్ పడి ఇప్పుడు మాకు రెగ్యులర్ సర్వీసెస్కి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అంబులెన్స్కి కానీ పోలీస్కి కానీ ఇప్పుడు జిల్లా యాంత్రాంగానికి కానీ ఎవరికి కానీ వాళ్ళకి పోయడానికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనకి. కాబట్టి పబ్లిక్ అందరూ సహకరించాలా. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కూడా చూసుకుంటున్నాము. జిల్లా యాంత్రాంగం మొత్తం పనిచేస్తుంది. మా డీలర్లు అందరూ పొద్దున్న నుండి అన్నం తినకుండా ఇక్కడనే పంపులో పడి చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ దయచేసి కూడా కస్టమర్లు అందరూ కూడా గమనించి మీరు ఎంత అవసరం ఉంటే అంతే పోయించుకోండి. అంటే ఉదయం నుంచి జనాల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది, పెట్రోల్ షార్టేజ్ ఉందని చెప్పేసి. అయితే ఈ రూమర్స్ రావడం వల్ల మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల పెట్రోల్ బంక్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జిల్లా అధికారులు కానీ మీకు ఎవరైనా కానీ ఈ విషయంలో ఏమైనా స్పందించారా? మీరు ఏమైనా మాట్లాడారా? పొద్దున్న నుండి కలెక్టర్ గారు 3 సార్లు ఫోన్ చేశారు, వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. కలెక్టర్ సార్ పర్సనల్గా మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది ఇప్పుడు టీంలో. ఇన్నిసార్లు పెట్రోల్ అయిపోతుందంటే ఎవరికన్నా కూడా ఇది డైలీ నిత్యావసర సరుకు కాబట్టి పెట్రోల్ కానీ నిత్యావసర సరుకులు కానీ ఏదున్నా కూడా కలెక్టర్ గారు ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు కాదు, గత 1 వీక్ నుండి
ఎల్పిజి షార్టేజ్ అయినప్పటి నుండి కలెక్టర్ మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి జిల్లా యంత్రం మొత్తం అప్రమత్తంగా చూసుకోమని చెప్పి ఇప్పుడు డిఎస్ఓ గారు కానీ డిసిఎస్ఓ గారు మేడం కానీ డీటీసీని కానీ డీటీ ఎన్ఫోర్స్మెంట్ కూడా గ్రూప్ లైన్లో పెట్టారు. ఇంకేదైనా ఉన్నా కూడా మా కంపెనీ సేల్స్ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు కూడా మానిటర్ చేస్తూ మాకు సహకరిస్తున్నారు. కాబట్టి జిల్లా యంత్రంతో పాటు మన కన్జ్యూమర్స్ ఫస్ట్ మనకి అవగాహన కలగాలి, పెట్రోల్ డీజిల్ షార్టేజ్ లేదని. ఫస్ట్ పబ్లిక్ అవేర్నెస్ తీసుకొస్తే మనం ఈ దీంట్లో సంక్షోభం నుంచి బయటపడతాం. పెట్రోల్ బంకుల వద్ద మరి అధికారులు అయితే అందరూ కూడా మరి ఇక్కడ విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఇక్కడ స్థానికంగా మేడం ఉన్నారు, మేడం తెలుస్తున్నాం. మేడం చెప్పండి, జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? జనాలందరూ కూడా పెద్ద మొత్తంలో క్యూ కడుతున్నారు, అందరూ కూడా ఏం సజెషన్ కడుతున్నారు? ఎందుకంటే బాగా పానిక్ సిచ్యువేషన్. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఏదైతే షేర్ అవుతున్నది పెట్రోల్ డీజిల్ లేదని, అట్లాంటిది ఏమీ లేదు, మనకు షార్టేజ్ లేదు. ఇక్కడ ఓన్లీ పానిక్ సిచ్యువేషన్ వల్లనే ఇట్లా ఒకరి మీద ఒకరు పడి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బంక్లో 27,000 లీటర్స్ది పెట్రోల్ ఉంది, 50,000 లీటర్స్ డీజిల్ ఉంది. కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం, దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ ఆదిలాబాద్. అంటే జనాల్లో ప్యానిక్ అనేది వైరల్ అవుతుంది చాలా ఎక్కువగా, అంటే లాక్డౌన్ అవుతుంది. దాని గురించి ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు మీరు అందరూ? అయితే ఆల్రెడీ కలెక్టర్ గారు ఇష్యూ చేశారండి, ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు. ఈ వాట్సాప్ గ్రూప్స్లో ఎవరైతే షేర్ చేస్తున్నారు ఇట్లాంటి తప్పుడు మెసేజెస్, వాళ్ళ మీద యాక్షన్ కోసమని నేను ప్రపోజ్ చేస్తున్నాను. సో ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటు మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో మరి ఉదయం నుంచే అందరూ కూడా వాహనదారులు పెద్ద మొత్తంలో పెట్రోల్ బంకుల వద్ద బారు తిరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. అయితే అందరూ కూడా గ్రూపుల్లో, వాట్సాప్లో మరి లాక్డౌన్ అవుతుంది, అదేవిధంగా పెట్రోల్ షార్టేజ్ ఉందంటూ వైరల్ కావడం వల్ల వారంతా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అయితే వారంతా కూడా పెట్రోల్ కోసం విధంగా క్యూ లైన్లో ఉంటూ బారుతుందని అయితే వారు చెప్తున్నారు. అయితే ఇటు అధికారులు కూడా మరి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యవేక్షణ చేస్తూ మరి అటు డిఎస్ఓలు కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్, అటు డీలర్ల అసోసియేషన్ కూడా ఒక లేఖను విడుదల చేసింది. అయితే దీనిపై ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి చెందాల్సిన అవసరం లేదు, అదంతా పుకార్లు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పెట్రోల్ను అధిక మొత్తంలో తీసుకెళ్లి బయట ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు కొందరు కూడా అమ్మేవారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర 30 లీటర్ల పెట్రోల్ కూడా స్వాధీనం చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ యొక్క దాడులు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా పెట్రోల్ను కూడా అధిక మొత్తంలో తీసుకెళ్లి బయట ప్రాంతంలో విక్రయిస్తే కూడా వారిపై చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా పుకార్లు చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామంటే జిల్లా ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే పెట్రోల్ షార్టేజ్ ఏం లేదు, అందరికి కూడా అందుబాటులో సౌకర్యాలు కల్పించే దిశగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా స్టాక్ ఉంది అంటూ అటు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కూడా ఒక లేఖ విడుదల చేసింది. అయితే జిల్లా ఉన్నతాధికారులు కూడా దీనిపై అందరికీ అవగాహన కల్పించేలా అటు పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కూడా అవగాహన కల్పిస్తున్నారు. అయితే పెట్రోల్ షార్టేజ్ ఏం లేదు, అందరికీ అందుబాటులో ఉంది, స్టాక్ ఉంది. కానీ అందరూ కూడా ఈ విధంగా పుకారు నమ్మి భయభ్రాంతులకు గురి కావద్దు, పెద్ద ఎత్తున తరలి రావద్దు, అందరికీ అందుబాటులో ఉంచేలా తాము అందరికీ ఈ యొక్క పెట్రోల్ డీజిల్ను అందుబాటులో ఉంచుతున్నాం, అందరికీ స్టాక్ అందుబాటులో ఉందని అయితే పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కూడా చెప్తున్నారు, అటు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.